నా పేరు డాక్టర్ ఎన్ మల్లికార్జునరావు అండి. నేను కృషి విజ్ఞాన కేంద్రం ఉండిలో ప్రోగ్రామ్ కోఆర్డినేటర్గా పనిచేస్తున్నాను. అయితే రైతుల ఆదాయం పెరగడానికి ఒక వ్యవసాయంతో పాటు దాని అనుబంధ రంగాల మీద కూడా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. అందులో ముఖ్యమైనది తేనెటీగల పెంపకం. అయితే ఈ తేనెటీగల పెంపకం వలన మనకి రైతుకి ఆదాయంతో పాటు వాటి యొక్క పరపరాగ సంపర్కం వల్ల కూడా, అంటే పోలినేషన్ వల్ల కూడా వివిధ పంటలు కూడా దిగుబడులు గణనీయంగా పెరుగుతాయి. కాబట్టి తేనెటీగల పెంపకం మీద కూడా రైతులు దృష్టి సాధించాలి. ఇందులో కనుక చూసినట్లయితే తేనెటీగల్లో రకరకాలు ఉన్నాయి. ఒకటి కొండ తేనెటీగలని, అలాగే పుట్ట తేనెటీగలు, అలాగే ముసురు తేనెటీగలు అని రకరకాల తేనెటీగలు ఉన్నాయి. అయితే కుట్టని తేనెటీగలు కూడా కొన్ని ఉన్నాయండి. జనరల్గా తేనెటీగలు అంటే కుడతాయని భయపడతారు. అయితే కుట్టని తేనెటీగల్లో కూడా మన ప్రాంతంలోనే ఉన్నాయి. కేరళలో ఎక్కువగా దాన్ని బాగా పెంచుతున్నారు. ఈ మధ్య కాలంలో మన ఆంధ్రప్రదేశ్లో కూడా కొంతమంది పెంచుతూ ఉన్నారు. అయితే దీని మీద కూడా మనం ఉండి కృషి విజ్ఞాన కేంద్రం ద్వారా కూడా శిక్షణ కూడా ఇస్తున్నాం. కుట్టని తేనెటీగలు ఎలా ఉంటాయంటే, అది మామూలుగా ఉండే తేనెటీగల కంటే ఇవి భిన్నంగా ఉంటాయి. ఈ తేనెటీగలకి కుట్టడానికి పైన కొండె అనేది ఉండదు. కాబట్టి టెర్రస్ గార్డెన్లో కానీ, కిచెన్ గార్డెన్లో కానీ, ఈవెన్ బాల్కనీలో కూడా పెంచుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటాయండి. అయితే ఈ తేనెటీగలు మామూలు తేనెటీగల కంటే కొంచెం చిన్న సైజులో ఉంటాయి. అయితే ఈ చిన్న సైజులో ఉండడం వల్ల చిన్న చిన్న ఫ్లవర్ నుంచి కూడా తేనెను సేకరిస్తాయి. కాబట్టి ఇవి సేకరించిన తేనెకి చాలా మెడిసినల్ వాల్యూస్ ఉంటాయి. కాబట్టి ఈ తేనె సుమారు 3,000 వరకు కూడా మనకి మార్కెట్లో అమ్ముతున్నారండి. కాబట్టి ఈ తేనెటీగలు బాగా మెడిసినల్ వాల్యూ ఉంటుంది. కాబట్టి ఈ మధ్యకాలంలో దీన్ని ఎక్కువ దృష్టి సాధిస్తున్నారు. దీన్నే మెలిపోనీ కల్చర్ అంటారు. మెలిపోనీ కల్చర్ అంటారు. ఇవి కూడా మనం రంపచోడవరం ఏరియాలో, అలాగే ఫారెస్ట్ ఏరియాలో కానీ, ఈవెన్ అర్బన్ ఏరియాలో కూడా ఇవి కాలనీస్ కూడా పెడుతున్నాయి. అయితే వీటిని గుర్తించడం తెలుసుకోవాలి. మనకి న్యాచురల్గా ఉండే హ్యాబిటాట్లో నుంచి కూడా కొన్ని రకాల బాక్సులు కూడా ఈ మధ్యకాలంలో డిజైన్ చేశారండి. అవి చెక్కపెట్టెలో పెంచవచ్చు. ఈవెన్ కొన్ని రకాల కుండల్లో పెంచడానికి అవకాశం ఉంది. ఈవెన్ సొరకాయలో కూడా పెంచవచ్చు. ఈవెన్ మనకి కొబ్బరి చిప్పల్లో కూడా పెంచడానికి కూడా ఇవి బాగా అనుకూలమైనవి. ఈ కుట్టని తేనెటీగలు అనేవి కుట్టవు, కానీ దీనికి ఎలాంటి విషయం ఉండదు. దీనివల్ల ఎలాంటి ప్రమాదం కూడా ఉండదు. కానీ జస్ట్ హెయిర్స్ని కానీ, మనకి జుట్టులో కానీ, ముక్కులో దూరిపోవడం ఇలాంటివి కొనుక్కు చేస్తాయి. కాబట్టి తప్పనిసరిగా ఈ వెయిల్ అనేది వేసుకుంటే మనకి ప్రొటెక్షన్ బాగుంటుంది. దీనివల్ల ఎలాంటి కుట్టడం అనేది జరగదండి. చాలా ఈజీగా మనం వీటిని మెయింటైన్ చేయొచ్చు. తక్కువ ఖర్చుతోటి వీటిని పెంచడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాగా కుట్టకుండా, భయం లేకుండా కూడా ఇంట్లో పెంచుకోవడానికి అనుకూలమైన ఈ కుట్టని తేనెటీగలను కూడా మీద కూడా మేము కృషి విజ్ఞాన కేంద్రం ఉండిలో శిక్షణ ఇస్తున్నాము. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకు కూడా మనం టెర్రస్ గార్డెనర్స్ కానీ, ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కూడా దీని మీద కూడా రావచ్చు. అంతేకాకుండా మామూలుగా తేనెటీగలు పెట్టే వాళ్ళు కూడా, బీ కీపర్స్ కూడా ఈ కుట్టని తేనెటీగలను కూడా కనుక పెంచినట్లయితే వాటికి ఎక్కువ మొత్తంలో తేనె తక్కువ వచ్చినప్పటికి కూడా ఎక్కువ మొత్తంలో కాలనీస్ కనుక పెట్టుకున్నట్లయితే మనకు ఎక్కువ ఆదాయం పొందడానికి కూడా అవకాశం ఉంటుంది. అయితే ఈ తేనెటీగల్లో పూర్తిగా పెంచడానికి కావలసిన సాంకేతిక పరిజ్ఞానం కావాలన్నా కానీ, 5 రకాల బాక్సులు తయారీలో విధానంలో కానీ సాంకేతిక సలహాలు కావాలన్నా కానీ, ఇంకా మార్కెటింగ్లో కానీ సలహాలు కావాలన్నా కానీ, పూర్తిగా సమాచారం కావాలంటే మన కృషి విజ్ఞాన కేంద్రం ఉండిని మీరు సంప్రదించవచ్చు.